శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండ ఉపప్రధాన అర్చకులు కొండకవరప్పయ్య గుర్తులు అపర కైలాసమ అన్నట్టుగా వెలుగొందుతున్న శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానంలో గత 22వ తారీఖు 10వ నెల నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. మళ్ళీ 20వ తారీఖు 11వ నెల వరకు కూడా ఈ కార్తీక మాస పర్వదినం జరుగుతూ ఉంటుంది. అయితే భక్తులు ఈ యొక్క పర్వదినాన్ని అభిషేక ప్రియుడు ఈశ్వరుడు కాబట్టి అభిషేకాలు చేసుకొని స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడికి నలుమూలల నుంచి కూడా, రాష్ట్రాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది. ఈ భక్తుల యొక్క రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం వారు. ఓం నమ శివాయ. నా పేరు చివరి శ్రవంతి. మాది ఇక్కడ నర్సాపేట. ఇక్కడ కోటప్పకొండకి ప్రతి సంవత్సరం వస్తాము. ఇవాళ కార్తీక మాసం మొదటి సోమవారం కావటాన మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుందామని వచ్చాము. దక్షిణామూర్తి రూపంలో ఉంటాడు, అందుకని ఇక్కడ దర్శించుకుందామని వచ్చాము. పౌర్ణానికి ఇక్కడ బాగా అందరూ స్పెషల్ గిరి ప్రదర్శన చేస్తారు. పాప బృందం సానందమానంద గవనే వసంతం ఆనందకందం హిత పాప బృందం. నా పేరు భాగ్యలక్ష్మి. కార్తీక మాసం అనగానే చాలా ప్రత్యేకమైన మాసాలన్నింటిలో కల్లా ఇక్కడెక్కడి ప్రజలందరూ కూడా ఈ కోటప్పకొండకు వచ్చి దర్శనం చేసుకుంటారు. వాళ్ళు ఏదనుకున్నా నెరవేరుద్దని ఒక ప్రగాఢమైన నమ్మకం కాబట్టి వేలల్లో లక్షల్లో ప్రజలు దర్శనం చేసుకొని తరిస్తారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి నమః. నా పేరు చంద్రశేఖరరావు అండి. ఇక్కడ కార్యనిర్వహణాధికారిగా చేస్తున్నాను. మనకి ఈ మాసం అనగా అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 వరకు కార్తీక మాసము అతి పవిత్రంగా జరపబడుతున్నది. దీనికి సంబంధించి అన్ని శివాలయాల్లో కూడా చక్కగా కార్తీక మాస పూజలు విశేషంగా జరుగుతున్నవి. దానిలో భాగంగా భక్తులందరూ కూడా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసినాము. క్యూ లైన్లు కానీ, మంచినీటి వసతి కానీ, స్వామివారి యొక్క అన్నప్రసాదం కానీ, స్వామివారి యొక్క పులిహోర ప్రసాదం, దద్దోజన ప్రసాదాలు కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఉన్నాము. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి అరవింద్ బాబు గారి ద్వారా మా కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరి యొక్క పర్యవేక్షణలో అన్ని కార్యక్రమాలు జరుపుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఇదిగా కార్యక్రమాన్ని తీసుకొని చేస్తున్నారు. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్తో కూడా కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు. భక్తులందరూ కూడా చక్కగా అన్ని సదుపాయాలు కల్పించున్నాము. మంచి వసతి కూడా కల్పించాము, అన్ని వసతులు కల్పించున్నాము. భక్తులను చక్కగా దర్శనాలు చేసుకుంటున్నారు. కాబట్టి మేము భక్తులందరినీ కోరేది ఏంటంటే అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామి యొక్క గొప్ప పాత్రలు కావాలని కోరుకుంటున్నాను.